లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ కాల్వ సుజాత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నేను 1 to 1 ఇయ్యను. మీరు కాల్వ సుజాత అంటే ఇస్తాను. కల్వ సుజాత గారు ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నామమ్మా. ప్రజలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటే నాయకులం బాగుంటాం. ఈ ఓటింగ్ అంతా అయిపోయింది, రిఫ్రెష్ అవుతున్నారా? జస్ట్ రిఫ్రెష్ ఉంది. ఈ అవ్వకముందే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ దానికి ప్రిపరేషన్లో ఉన్నాం. ప్రచారాలకు అన్నిటికీ బాగా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. పార్టీ పరంగా అయితే చేస్తూనే ఉంటాం కదా, ఇదేం కొత్తగా కాదు కదా. ఇన్ని ఎలక్షన్లు చూసినాం, అందులో ఇది ఒకటి. ఇది కొంత ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది కాబట్టి కేంద్రంలో ఒక యాంగ్జైటీతో ఉన్నటువంటి ప్రజలకు మేము కూడా ఉత్సాహంగా పనిచేయాలి. తెలంగాణలో అధికారంలో ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి అత్యధికంగా ఈరోజు అంటే ప్రజాపాలన నడుస్తున్న సమయంలో కేంద్రానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలంటే ఇక్కడి నుంచి కూడా పెద్ద స్థాయిలో అభ్యర్థుల్ని గెలిపించుకొని లోక్సభకు పంపించాలి కాబట్టి ఆ ఉత్సాహంతో అందరం ఉన్నాం, అలా పనిచేస్తాం. తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు ముందుగానే ఊహించారా? ఊహించాం. ప్రజలు మార్పు కోరుకున్నారు. మా పార్టీకి తెలుసు, మాకు తెలుసు వేవ్ ఎలా ఉంది, నాడి ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఏం కావాలి అనేది తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే సంవత్సరం ముందు నుంచే చెప్పిన అధికారంలోకి వస్తున్నాం అంటే వాళ్ళందరూ అన్నారు మునిగిపోయిన నావా, తేలే నావ కాదు, వాడు ఏమున్నది, పని అయిపోయింది, పార్టీ బడకేసి కొట్టిండ్రు, 4 కేజీ ఉతికిండ్రు, ఇవన్నీ మాట్లాడాను. నేనన్నా 4 నెలలు జరాగుండి, సమయం దగ్గరకు వచ్చింది, మీకు వెయిట్ చేయండి, వెయిట్ చేసినాక ఫలితాలను చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడండి అన్నాడు. కానీ మేము మళ్ళీ ఎక్కడ కూడా అట్లాంటి వాళ్ళలాగా నోరు చారుడు మాటలు మాట్లాడట్లేదు. బండకేసుడు, ఉతుకుడు, కొట్టుడు ఇవన్నీ మస్తు చూసింది కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే దేశానికి స్వతంత్రం వచ్చింది. తెలంగాణలో ఎంతోమంది ప్రాణ బలిదానం చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాడు సోనియా గాంధీ పిల్లలు చనిపోతున్నారనే బాధతో తెలంగాణ ఇచ్చింది. ఇవన్నీ యాజిటేషన్లు, ఉద్యమాలు, కొట్లాటలు, భారతదేశం మీదనే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినటువంటి పార్టీ, ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, ఎంతో అనుభవం ఉన్న పార్టీ, ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న పార్టీ, మంచి చెడుల్ని చూసిన పార్టీ. నష్టాలు వస్తే కుంగిపోయేది లేదు, లాభాలు వస్తే ఉప్పొంగిపోయేది లేదు. గెలుపు ఓటమి ఒకటే కాంగ్రెస్కి. కానీ ఎప్పుడెప్పుడైతే కష్టాలు ఉంటాయో అప్పుడప్పుడు భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ కావాలి. సరే, కానీ మరి ఇంత బాగా మీరు పార్టీ గురించి చెప్పారు, చాలా ఎక్కువగా పార్టీ అన్ని వాటిలో కూడా చాలా జోరుగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, కానీ మీకు తాండూరు టికెట్ రాలేదు. ఉత్సాహపడ్డారా? చాలా ఉంటుంది కదమ్మా, ఏదైనా ఎవరైనా కోరుకున్నది రాకపోతే డెఫినెట్గా ఉంటుంది. కానీ అక్కడికే ఆగిపోయి ప్రయాణం ఆగిపోతే ఫ్యూచర్ వెనక్కి పోతాం. మనం ఫ్యూచర్ ఉన్నది వెనక్కి పోతాం. కాబట్టి రెండోసారి ఎదురు దెబ్బ, దానికేం మేము బాధపడేది. బాధ ఎంత పడినా బాధ సమయానికి ఆ సమయంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ వేరు. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రావాలని అంటే నేను పని చేయకపోతే అధికారంలోకి రాదని కాదు, నా వంతు పాత్ర కూడా అధికారంలో ఉండాలి. రేపు పొద్దున ఈ పదవి నీకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు పని చేయలేదు, రేపు పొద్దున్న నీకు అడగడానికి ఏ అర్హత లేదని పార్టీ నన్ను ఒకవేళ అనకపోవచ్చు. అంటే గనక నేను ఆ కోవకు చెందిన దాన్ని కాదు. ఒళ్ళు దాచుకొని పని చేయకుండా నేను పార్టీకి పదవులు అడిగే రకం కాదు. పనిచేసి ఎంత నాకు పనిని కేటాయిస్తారో ఆ పనిని చేసే క్యారెక్టర్లలో నేను ఒకదాన్ని. చాలామంది ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. ముఖ్యంగా తాండూరులో టికెట్ రాలేదని చెప్పి నాకు ప్రభుత్వం ఏర్పడుతుందనే కదా నేను అంత గట్టిగా ఫైట్ చేశాను. టికెట్ వస్తే గెలిస్తే మంచి మెజార్టీతో నేను కూడా ఈరోజు అధ్యక్ష అనేదాన్ని అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని అందరూ అన్నారు, గెలుస్తుందో ఓడుతుందో ఎందుకు భయపడకుండా టికెట్ ఆడుతున్నావు, నీ అదృష్టం బాగుందేమో, ఓడిపోతే పెట్టిన డబ్బంతా పోతుంది, కష్టాలు ఎదుర్కొంటామంటే అవన్నీ ఏమి ఉండదు. రణరంగంలోకి దిగిన తర్వాత దిగక ముందు ఆలోచించాలి. ఆల్రెడీ ఎన్నో ఏండ్లైంది మేము రాజకీయంగా పోరాటాలు చేస్తున్నాం, రాజకీయంగా పనిచేస్తున్నాం. కాబట్టి అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పక్క నియోజకవర్గంలో ఉండి మా తాండూరులో కాంగ్రెస్ అడ్డా అయ్యి ఉండి మాకు ఆ స్థానాన్ని దొరికితే కనుక డెఫినెట్గా అందరి అండతోని పక్కల రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి మాకు ఈ సునాయాసంగా గెలిచేటటువంటి సీటు మొదటిది ఏదన్నా అంటే తాండూరే. కాబట్టి దాని మీద నమ్మకం ఉండే, అది తప్పినందుకు ఈ అవకాశం మళ్ళీ ఒకసారి ఎప్పుడు రాదు, చేజారిందనే బాధ కూడా ఉంటుంది కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు మా పక్క నియోజకవర్గం
రాష్ట్రం మొత్తము కొడంగల్ వైపు చూస్తుంటే కొడంగల్ పక్కన ఉన్నటువంటి తాండూరు మేము రేవంత్ రెడ్డి గారి పక్కన చూడాలి కదా. అలాంటి సమయము, అలాంటి సందర్భము, అలాంటి అవకాశం పోయిందనే చెప్పుకోవాలి. మరి ఇంత కష్టపడుతున్నారు కదా, మరి పార్టీ నుంచి ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ అలాంటివి ఇచ్చారు కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. దాంతో సంతృప్తి చెందారా? ఏముండదు అసలు, దేనికి కూడా ఆశకు అంతు లేదు, ఆత్మకు సుఖం లేదు అన్నట్టు. ఏది వచ్చినా కూడా ఇంకోటి పెద్దది వస్తే బాగుండు అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను అందులో ఏమీ అతీతం కాదు, అందరికీ ఉంటుంది. సేవ చేయాలని ఒక దృక్పథం ఉన్నా, పదవులు వస్తేనే, పవర్ చేతిలో ఉంటే మన దగ్గరికి ఆశ్రయించిన వాళ్ళకి 10 మందికి సాయం చేయగలుగుతాం. 10 మందికి ఏదైనా ఈ ఆపదల్లో ఉన్న వాళ్ళకి ఆదుకుంటామనేది ఒక నాకున్నటువంటి స్వచ్ఛందమైనటువంటి ఒపీనియన్. కాబట్టి ఇంకా ఎక్కువ పెద్ద పదవి రావాలని ఎక్స్పెక్ట్ చేశాము, రాలేదు. వచ్చిన దానికి తృప్తిపడి ముందడుగు వేసి రేపు పొద్దున నేను మీరు ఇచ్చింది కాంప్రమైజ్ అయ్యి నేను చేశాను, రేపు పొద్దున్న నాకు మంచిది మీరు ఇస్తారనే ఎక్స్పెక్టేషన్తో పనిచేస్తే డెఫినెట్గా ముందుకు వెళ్తాం. 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితము నేను ఒక రాజకీయ నాయకుడు అవుతాను, 10 ఏళ్ల క్రితం నేను ఒక అభ్యర్థి పోటీలో ఉంటాను, 5 ఏళ్ల క్రితం పార్టీ, రేపు 5 ఏళ్ల తర్వాత అధికారంలో కోసం, ఇవన్నీ ఎవరు ఊహించుకోలేదు కదా. స్టెప్ వైజ్ జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను కూడా అలా ముందుకెళ్ళిన దాన్ని. మొన్న టికెట్ వచ్చింటే అదృష్టం వేరేలాగా ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని? ఓకే, మీరు అలా వచ్చారా? ప్రొఫెషనల్ అంటే ఒకటమ్మా, ఇప్పుడంటే నేను రాజకీయంలోకి వచ్చాను. రాజకీయం పూర్తి స్థాయిలో 24/7. కానీ నా వయసు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆల్రెడీ ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ అండ్ మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్లో నేను పూర్తి స్థాయిలో టైం ఇచ్చి పనిచేసిందాన్ని. 35 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా ప్రజలతోని కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళము. పేదలు, బలహీనులు, నీడీ పీపుల్, అలాంటి వాళ్ళతో ఎక్కువగా మమేకమయ్యే వాళ్ళం. కాబట్టి మాకు కింద స్థాయి వర్గం నుంచి ఎవరు ఎలా బాధలు ఉంటారు, ఎవరికి ఏ కష్టాలు వస్తే ఏం చేయాలి అనేది మాకు ఉన్నటువంటి చాలా ఇన్నేళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అందరితో జరిగింది. కాబట్టి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో ఉన్నాము, అన్నీ తెలిసే ఉంటాయి. అప్పటి నుంచి కూడా నిజంగా చెప్పాలనంటే చాలా పిల్లలకి కూడా మిస్ అవుతూ ఉంటాము. ఇప్పుడు నాకు మనవరాలు ఇద్దరున్నా కూడా మా పిల్లలు ఆ ఏజ్లో ఉన్నప్పటి నుంచి అసలు మా పిల్లలు పుట్టిన ఇమీడియట్గా నేను ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 35 ఇయర్స్ నుంచి సుదీర్ఘ ప్రయాణం నడుస్తూనే ఉంది. అప్పుడు ఎన్జిఓస్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, ఇలా 1 by 1 అన్ని సంస్థల్లో మోస్ట్లీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో నేను పనిచేసిందాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దీన్ని ఎక్కువగా అంటే ఇప్పటి వరకు సమాజం కోసం కొంత ఆలోచించాను. ఆ తర్వాత నేను కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను కూడా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. నేనేం దేవుణ్ణి కాదు, వద్దు అని అబద్ధాలు చెప్పేటంత మూర్ఖురాల్ని కూడా కాదు. కాబట్టి వచ్చింది, అవకాశం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది, మా మంత్రివర్గము, మా ముఖ్యమంత్రి గారు అందరి ఆశీర్వాదం ఉంది, తోబుట్టుల్లాగా కాపాడుకుంటారు. కాబట్టి వాళ్ళందరి మధ్యలో ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉండడం కూడా నేను అంటే మా కమ్యూనిటీకి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నేను ఒక్క కులానికి పరిమితం కాదు, అన్ని కులాలతోని పొలిటికల్గా జర్నీ చేసిన దాన్ని. కాబట్టి నాకు వేరే ఏది వచ్చినా కూడా అన్ని కులాలతో పనిచేసేదాన్ని. నాది ఇక్కడికో ముగించొద్దు. ఈరోజు ఆర్గనైజేషన్లో మొట్టమొదటి కార్పొరేషన్ చైర్మన్గా ఒక ఉమెన్గా చరిత్రలో మిగిలిపోతాను. అదొకటి మాత్రం తృప్తిగా ఉంది. నీడీ పీపుల్కి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా ఆలోచనలు ఉంటాయి. చూద్దాం ఏమైద్దో. రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గము, ఆర్థిక శాఖ మంత్రి మేము అడిగినటువంటి నిధులు ఇచ్చి మాలో ఉన్నటువంటి పేదల్ని కాపాడే అవకాశం కూడా కల్పిస్తే అది కూడా భగవంతుడి ఆశీర్వాదంగా స్వీకరించి పనిచేసి నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఇంకో పదవి కోసం ప్రయత్నం చేద్దాం. మరి కేసులు ఉన్నాయంట అండి మీ మీద? ఏంటి కేసులు వెనక కదేంది అసలు? అవునా, కేసులు ఉంటాయి కదండి. చాలా ధర్నాలు చేసినాము, ఒళ్ళు హోనం అయ్యేటట్టు దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ప్రగతి భవన్ ముట్టడి చేసినాము, రాష్ట్ర గవర్నర్ ఆఫీస్ ముట్టడి చేసినాము, బీజేపీ ఆఫీసులు ముట్టడి చేసినాము, టీఆర్ఎస్ ఆఫీసులు ముట్టడి చేసినాం. ఇక ఒకటా రెండా పెట్రోల్ మీద ధర్నాలు చేసినాము, పెరిగిన ధరల మీద ధర్నాలు చేసినాం, మోడీ మీద ధర్నాలు చేసినాము, మహిళలకు అఘాయిత్యాలు జరిగినప్పుడు ధర్నాలు చేసినాము. ఇక ఒకటి రెండని కాదు, ఇవి అవి అని కాదు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తప్పు విధానాలు పాల్పడినప్పుడు డెఫినెట్గా మా గళం విప్పినాం. మా వంతుగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాం.
దాంట్లో భాగంగానే ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆటంకం చూడండి, పాస్పోర్ట్ హోల్డ్ చేసి పెట్టిండ్రు, ఇప్పుడు కేసులు ఉన్నాయని, అంటే రెన్యువల్ అవ్వకుండా హోల్డ్ చేసి పెట్టారు. సరే, మనమేమన్నా క్రిమినల్స్ కాదు, మర్డర్ చేసిన వాళ్ళం కాదు. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కష్టాల కోసం కొట్లాడినటువంటి ఎన్నో కేసులు, ఆడపిల్లల ఇష్యూలలో కొట్లాడినాయి, మానభంగాల ఇష్యూలలో కొట్లాడినాయి, చిన్న పాపలకు మానభంగం చేసినటువంటి ఇష్యూలలో కొట్లాడినాయి. ఇట్లా ఒకటా రెండా చాలా పార్టీ పరంగా చేసినాం, కమ్యూనిటీ పరంగా చేసినాం, వ్యక్తిపరంగా ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆశ్రయించినప్పుడు వాళ్ళ కోసం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నో తిరిగినాం. అట్లాంటివి ఎన్నో కేసులు పెట్టిను. మీరు చెప్పండి, మాధవీలత ఒక హాట్ టాపిక్ గా మారారు. ఒక మహిళగా తను ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గారిని ఢీకొన్నారు. దానిపై మీకు ఏమనిపించిందండి? నేను ఒకటమ్మా, మహిళగా ఒక మహిళ ఎదుగుదల మీద నేను వ్యతిరేకించదలుచుకోలేదు. ఎదగాలి, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా. మనం ఈరోజు ఈక్వల్ రైట్స్ అడుగుతున్నాం. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా, భూమి పుట్టి ఇన్నేళ్ళైనా, అసలు మానవ జన్మ ఎత్తి ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా మహిళకి ఎక్కడో ఒక చోట ఆంక్షలు, ఎక్కడో ఒక చోట మహిళకు సముచిత స్థానం కలగకపోవటం అది బాధాకరమే. ఇంత కొట్లాడుతున్న, నన్నే మీరు అడిగారు, ఇంత కొట్లాడుతున్నాం అయినా మా వరకు వచ్చే వరకు మహిళనే కదా, వాళ్ళని ఢీకొట్టగలదా, మహిళనే కదా వాళ్ళని ఎదుర్కోగలదా అనేది ఎక్కడో ఒక దగ్గర ఏ కారణాల్లోనూ మగవాళ్ళకి రాక తప్పదు, పార్టీలకు రాక తప్పదు. కాబట్టి ఇలాంటి వివక్ష పోవాలి అనే దాంట్లో నేను కూడా ఒకదాన్ని. అందులో ఆమె వచ్చింది, ధైర్యంగా ముందుకెళ్ళింది, మహిళగా తను పోటీ చేసింది. నేను అంతవరకు 100% యాక్సెప్టెడ్. కానీ పొలిటికల్ లీడర్గా కొన్ని విషయాల్లో మరీ ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. తన గురించి చెప్పాలి అంటే తనకన్నా ముందు కూడా చాలామంది ఆ పార్టీలో నాయకురాళ్ళు ఉన్నారు, మహిళలు వచ్చారు. వాళ్ళందరికీ దక్కని అవకాశం తనకు దక్కింది. సరే, ఏది ఏమైనా వాళ్ళ పార్టీ వాళ్ళకి టికెట్, వాళ్ళ ఇష్యూ వాళ్ళు ఇచ్చుకున్నారు. డబ్బు ఉంది కాబట్టి, బాగా డబ్బు ఉంది కాబట్టి టికెట్ ఇచ్చారు. అదే నాతో పాటు చాలామంది మహిళలం కదా, ఏదైనా సందర్భాలలో కలిసినటువంటి సందర్భాలలో ఎంతోమంది ఆర్ఎస్ఎస్ జెండా మోసిన మహిళలు ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా చాలా డెడికేటెడ్గా వర్క్ చేసిన బీజేపీ లీడర్లు మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇవ్వకుండా ఈమెకి ఇవ్వడానికి ముఖ్య కారణం డబ్బు, వెనకాల ఉన్నటువంటి డబ్బు. అందరికీ అంత డబ్బు లేకపోవచ్చు, కొట్లాడుతుంది, డబ్బు ఉంది కాబట్టి ఇచ్చారు. సరే, తను ఫైట్ చేసింది, ముందుకెళ్ళింది. ఒక వంతు అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కువగా చేసిందేమో అని అనిపిస్తుంది కదా. నేను ధర్మాన్ని రక్షిస్తా, నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిందాన్ని, అవన్నీ పొలిటికల్గా మాట్లాడొద్దు. నేను ఆ కుటుంబం ఈ కుటుంబానికి చెందిన ఆమెను కాదు, నేను మానవ కుటుంబానికి చెందిందాన్ని, ఒక మహిళా జాతిని నేనని చెప్పుకుంటే బాగుండే. మళ్ళీ పూజల గురించి, తాను ఉండే విధానం గురించి ఇవన్నీ మేము ఎప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, ప్రజలని పాలించేవాడు సక్రమంగా ఉండాలి. అది కదా కావాల్సింది. కానీ దాన్ని పక్కన పెట్టిందని కూడా అనలేక కొంత మాత్రము ఎక్కడెక్కడో ఏదో అలజడి చెయ్యాలనే మాత్రం తీసుకొచ్చింది అనే భావన అందరిలో ఉన్నది. ఇప్పుడు నేనేమి ఓవైసీ ఏం పెద్ద తోపుగాడని నేను అనను, ఆయనను కూడా తిడతాను నేను. ఎందుకంటే తను మాట్లాడిన మాటలలో బురకా తీసేసిన విషయం పైకి తీసేసింది. మనం కొంత మేరకి మనకున్న పరిమితులు చాలా ఉంటే కూడా ఒక అభ్యర్థి అయినా సరే మనకు అధికారులకు ఉండే పరిమితులు వేరు ఉంటాయి, క్యాండిడేట్లకు ఉండే పరిమితులు వేరే ఉంటాయి. నువ్వు నిజంగానే అనుమానం వస్తే అక్కడ కూర్చొని ఒక చైర్ వేసుకొని కూర్చో, ఏ బూత్లో అయితే ఆ విధంగా నేను కూడా దాన్ని సహకరించను. నీకు ఎక్కడైతే నీకు అనుమానం వస్తుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు బురకా తీసి చూపిస్తారు. అందులో మహిళలు ఉంటారు కదా, చూపిస్తారు. కానీ మనమే ప్రత్యేకంగా బురకాలు తీసేయడము అవన్నీ కరెక్ట్ కాదు అంటున్నా నేను. వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. అభ్యర్థిగా నాకు రైట్ ఉంది, ఈసీ ద్వారా ఇస్తే బాగుండదు. రైట్ ఉందా లేదా అనేది ఈసీ వివరణ, తనను తాను చెప్పుకోవడము, తనను తాను మీడియా ముందు ఫోకస్ కావడము అది కాదు కదా. నేనేమంటున్నా, ఈరోజు ఓవైసీకి కూడా నేను అడుగుతున్నా, లక్షల ఓట్లని నువ్వు ఈరోజు దొంగ ఓట్లుగా సృష్టించి డబల్ ఓటర్లని, చచ్చిపోయిన వాళ్ళని, బతికిన వాళ్ళని, అందరినీ ఓటర్లను సృష్టించి గెలుద్దామనే ప్రయత్నం కన్నా ఒకటి నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళకి కూడా అడుగుతున్నా నేను, ఈమెకి మాధవీలతకి, సెంట్రల్ ఈసీ మీ చేతిలో ఉంది. ఆమె దొంగ ఓట్లు తొలగించలేదు, అది ఎట్లయింది, ఇది ఎట్లయింది, చచ్చిపోయినాడు, ఆ లిస్టులో చచ్చిపోయినాడు, బతుకున్నాను నేనంటే ఈ ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నువ్వు పనిచేసి
ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఈ ఓటు ఈ ఇంట్లో ఉందా లేదా, ఈ అభ్యర్థి బతుకున్నాడా లేదా, చచ్చిపోయినాడా, ఇది దొంగ ఓటు సృష్టించబడిందా, ఇక్కడ ఒక్క ఇంట్లో 15 ఒక్క డోర్లో 10-15 ఓట్లు. ఇప్పుడు మాది ఇంకో ఇల్లు ఉంది అక్కడ ఏరియాలో, 15 ఓట్లు మా డోర్ నెంబర్ మీద వచ్చినాయని ఎవరో అన్నారు. ఎలక్షన్ అయిపోయాక వచ్చింది అని ఎలక్షన్ అయిపోయాక ఎవరో చూస్తారు మీ డోర్ నెంబర్ మీద 15 ఓట్లు ఉన్నాయి అని అన్నారు. అసలు ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, మేము రెంట్కి ఇచ్చిన ఇల్లు, అసలు ఆ ఓటర్తోనే మాకు సంబంధం లేదు, అయినా ఓట్లు ఉన్నాయంటే. ఇలాంటి పుట్టించిన ఓట్లకి నేను ఒకటి అడగదలుచుకున్నా, మీకు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఈసీ మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది, దాన్ని ఎందుకు 6 నెలల ముందు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎందుకు? నేను అదే అంటున్నా, వాళ్ళకు స్వతంత్ర సంస్థని, అటానమస్ బాడీని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా ఈరోజు ఈడీ, ఐటీ, సిబిఐ, ఈసీ ఇన్ని సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్న మోదీ. నేను అడుగుతున్నా, సరే స్వతంత్ర సంస్థ అయినప్పుడు మనకు కూడా అందరికీ కూడా రైటే ఉంది కదా, నువ్వు 6 నెలల ముందు అన్ని డోర్లు ఎంక్వైరీ చేయాల్సింది, ఓటర్ లిస్టు పెట్టుకొని పోయి బతుకున్నోడెవడు, చచ్చిపోయినోడెవడు, ఎక్స్ట్రా ఓటు ఈ డోర్ నెంబర్ మీద ఎన్ని ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి తీయించాల్సింది, తొలగించాల్సింది, ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఎన్నికలకు 3 నెలల ముందు నువ్వు పార్టీలోకి వచ్చి అప్పుడప్పుడే పార్టీ విధానాల గురించి నువ్వు మాట్లాడి మోదీ గురించి అత్యధికంగా పొగిడి, ఈరోజు బోల్డ్ సిటీ అందరికీ తెలిసినటువంటి విషయమే, అక్కడ సందులు గొంతులు అన్నీ ఎంత వికారంగా ఉండి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అక్కడ బతకలేనటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు, అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు. మరి అదేదో మీరు 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఎందుకు దీని మీద ఏరేసే కార్యక్రమం చేయలేదు? ఎంఐఎం అంటే భయమా? ఎందుకు ఈ ఓట్లను అన్నిటినీ ఎక్స్ట్రా ఉన్నట్టుని ఎందుకు డిలీట్ చేయలేదు? చచ్చిపోయినారని సృష్టించిన ఓట్లని ఎందుకు మళ్ళీ యాడ్ చేయించలేదు? ఇవన్నీ మీ తప్పిదం కాదా? వాళ్ళు 196 వాడు గెలవడానికి ఎన్నైనా చేస్తాడు. మరి మీరు సెంట్రల్ ఈసీలో ఉన్నటువంటి మీరు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరు, చెప్పా చాన్ మారితే అని చెప్పినటువంటి మాధవి లతకి నేను అడుగుతున్న ప్రతి డోరు నీ వ్యక్తి వెళ్ళి, నీకు అంత సమయం సరిపోకపోతే నీ వ్యక్తి వెళ్ళి ఆ డోర్లో ఆ క్యాండిడేట్ ఉన్నాడా, ఆ ఓటర్ ఉన్నాడా అని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు వచ్చి ఈసీ ముందుకు వచ్చి చూడండి అన్ని దొంగ ఓట్లు వేసుకుంటారు, మా వాళ్ళకి రాణిస్తలేరు, దొంగ ఓట్లు పడుతున్నాయి. లాస్ట్ మినిట్లో ఈ సినిమా ఎందుకు క్రియేట్ చేసిండ్రు? 6 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయా, 2 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయా, 60,000 దొంగ ఓట్లు ఉన్నాయి, అవన్నీ తొలగించాల్సినటువంటి బాధ్యత అభ్యర్థిదే కదా. నేనేమంటున్నా, బుర్కా తీయడం నీకెంత బాధ్యతనో దొంగ ఓటు పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థి మీద ఉన్నది కదా. అందులో మొన్నటిదాకా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీ బాధ్యత కాదా? తీయించాల్సిందే మీరు. మేమైతే మొన్న ఏర్పడింది మా ప్రభుత్వం, 4 నెలలు అయింది. మా తాండూరులో మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, తాండూరులో ప్రతి బూత్లో 50 ఓట్ల దాకా డిలీట్ అయిపోయినాయండి. ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పుకోవాలి? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తే వాళ్ళ ఓట్లే లేవు, అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఒక్కొక్క జాగాలో బతుకున్న క్యాండిడేట్లు 3 నా ముందరనే వచ్చారు, ఒక బూత్లో 3 వచ్చిండ్రు, వాళ్ళు చచ్చిపోయినారని రాసేసిన వాళ్ళు. ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ? ఎవరికి అనుకూలంగా జరిగినాయి? ఇప్పుడు అదే మేము ఇచ్చినాం, అక్కడ ఇచ్చినాం, తాండూరులో కంప్లైంట్ ఇచ్చినాము. స్పందించడం అంటే కంప్లైంట్ ఇచ్చినాం, మేము చూస్తాము, నెక్స్ట్ ఎలక్షన్లో యాడ్ చేయిస్తాము అన్నారు. కానీ ఈ రోజు ఓటరు తన అమూల్యమైన ఓటుని వినియోగించుకోలేని పరిస్థితి కదా. డిలీట్ అయిన వాళ్ళు వెయ్యలేకపోయినారు, బతుకున్న వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని వేసి వచ్చారు. ఇట్లా జరగడం తప్ప కాదా? సెంట్రల్ ఈసీ అనేది ఈరోజు ఏదో అసెంబ్లీ ఎన్నికలు కావు జరుగుతున్నది, పార్లమెంట్ ఎన్నికలు. ప్రతిదీ కూడా కేంద్రం కంట్రోల్లో ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు అన్ని ఓట్లను తొలగించడం లోపల మతలబ్ ఏంది? ఇక్కడ యాడ్ అయినాయి, అక్కడ తొలగించారు, ఎందుకు జరిగినది? ఈమెకు ఒక్క మాధవి లతకే అడగట్లేదు నేను, మొత్తానికి ఈసీని అడుగుతున్నా నేను. మొత్తం ఇప్పుడు 40 yearsగా మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ అంతా ఎంఐఎం అధికారంలోనే ఉంది. కానీ మాధవి లత వచ్చిన తర్వాత అజదుద్దీన్ ఓవైసీ గారు ప్రచారంలో కొంచెం ఎక్కువ జోరు పెంచిండ్రు. ఎప్పుడు గుళ్ళకి వెళ్ళిన వ్యక్తి గుళ్ళకు కూడా వెళ్ళిండ్రు. అయితే దీనిపైన ఏంటి, మాధవి లతకు భయపడిందని అంటారా మీరు? మరి నేను ఒకటి అడుగుతా, ఆడు అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళాడా లేదా? సెకండరీ పక్కన పెడదాం, గుడికి వెళ్ళిండు, వెళ్ళాలి. మేము కూడా అలాంటి వాళ్ళం కూడా మేము దర్గాలకు పోతాం, దర్గాలకు పోయి మేము ఏమన్నా ఉంటే మొక్కులు ఉంటే చెల్లించుకొని వస్తాం. మా చిన్నప్పటి నుంచి వెనకడికి మా పెద్దలు కూడా చెప్తుండే, మా అమ్మలు నాన్నలు చెప్పిన మేము కూడా మా పిల్లలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, మా పిల్లల మొక్కుబడుల కోసం. అది వేరే, మేము అలా అనలేదు, మేము వెళ్ళము అని ఎక్కడ కూడా అనలేదు. కానీ ఇదే మాధవి లతకు సంబంధించినటువంటి పార్టీ అది సమాధిని మొక్కుకుంటామా, సమాధికి పోయి మొక్కుతామా అన్నోళ్ళు. ఆమె ఎందుకు పోయింది మరి అక్కడికి? ఎవరి కోసం పోయింది? ఎందుకు పోయింది? చాదర్ కప్తారు కదా వాళ్ళు, అది కూడా కప్పించింది. ఎందుకు చేసింది? వాడంటే మూర్ఖుడు. ఈరోజు భయం పట్టించినావు అనుకుందాం, ఒక నిమిషం కోసం భయం పట్టి గుళ్ళోకి పోయింది అనుకుందాం. అదే మిస్టేక్ నువ్వెందుకు చేసినావు? మరి
నువ్వు ధర్మాన్ని కాపాడదని హిందూ ధర్మ రక్షకురాలు చాదర్ కప్పితే అది లోపలికి పోయింది కదా, దాంట్లో పోయింది కదా, మసీద్లోకి పోయింది కదా. మీరు అంటున్నారు కదా చాదర్ కప్పితే అదే తప్పిదం ఎందుకు చేశారని అంటున్నారు కదా, ఎస్, మీరు పరిగణిస్తున్నారా దాని తప్పిదం? వాళ్ళే చెప్పారు ప్రతిసారి మేము దేన్ని కూడా ఆయన గుడికి పోవాలి, మేము మసీద్లకు అక్కడ ఇక్కడ ఎక్కడైనా పోయేది ఉంటే ఎందుకు, ఏ దేవుడైనా ఎవరి ధర్మం వాళ్ళది, దాంట్లో ఒక చేతులు ఎత్తి దండం పెట్టుకుంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా. చర్చిలోకి పిలిస్తే ఆదివారం రోజు ఎన్నికలలో వీళ్ళు పోలేదా, మేము పోతాం. ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మ్యారేజ్ సెరమనీస్ అవుతుంటాయి, వెడ్డింగ్ సెరమనీస్ అవుతుంటాయి, పోమా మనం పోతాం. అదేవిధంగా ముస్లిమ్స్, నేను చెప్తున్నాను కదా మా చిన్నప్పటి నుంచి మేము యూసుఫ్ దర్గాకు పోతాం, అన్ని చోట్లకు పోతాం దర్గాలకు. మరి వాళ్ళు సమాధిని ముట్టొద్దు, సమాధిలో శవం ఉండి ఉంటుంది అవన్నీ ఉంటాయని మాట్లాడిన వీళ్ళు ఆమె ఎందుకు పోయింది అని అడుగుతున్నాను. అంటే ఓటు కోసమేనా? ఆయన ఓటు కోసమే చేసినావు, నువ్వు ఓటు కోసమే. ఇప్పుడు మేము ఎవరమన్నా ఆయన అన్నాం అనుకో, వాళ్ళు నిన్ను అంటారు. వీళ్ళ మధ్యలో మా కాంగ్రెస్కి ఏమైంది ఒరిగింది, మేము అన్ని సనాతన ధర్మాలని కాదు అన్నిటినీ నమ్మే వాళ్ళము, సెక్యులర్ పార్టీ మాది, హిందూ ముస్లిం ఈసాయి ఎవరైనా మాకు ఒక్కటే, అందరూ మానవ జాతి, అందరికీ సమన్యాయము సమపాళల్లో చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా సెక్యులర్, ఎవరన్నా కాదన్నా మా సెక్యులర్ పార్టీ, మేము అందరితో కలిసి ఉంటాం. మీరు అట్లా కొంగు చాటున ఒక పని చేస్తారు, కొంగు తీసి ఇంకో పని చేస్తారు, మాకు చేత కాదు. మేము ఏదైనా ఉన్నా జెన్యున్గా చేస్తాం. నేనే చెప్తున్నా కదా, నేను ఒక వైశ్య బిడ్డని, నేను కూడా పెద్ద పెద్ద గొప్పగా ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు, కానీ నేను అట్లా మాట్లాడను. మా తాత మా అమ్మమ్మలు అందరూ అప్పుడు దర్గాలకి వాళ్ళ పీర్ల పండుగ వస్తుంది కదా, వాళ్ళ పండుగ వచ్చినప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తుండే, మేము ఆ దర్గాకి పంపించాల్సినవి పంపిస్తుండే. ఆ దర్గా సమయంలో ఆ పీర్ల పండుగ అప్పుడు కూడా మేము అందరం పోతుంటే వస్తుంటే అన్నీ చేస్తుంటే ఇప్పుడు కూడా దర్గాలకు పోతాం. మేము మళ్ళీ మా దేవుళ్ళని నమ్ముకుంటాం, పూర్తిగా నమ్ముకుంటాం. అన్నీ ఏమంటారు పూజలు చేస్తాం, గుళ్ళకు పోతాం, గోపురాలకు పోతాం, వ్రతాలు చేస్తాం, అన్నీ చేస్తాం. మా మతాన్ని మా సాంప్రదాయాన్ని మేము పాటిస్తూ ఇతరుల సాంప్రదాయాల్ని గౌరవిస్తున్నాం. మీలాగా ఒకళ్ళని తిట్టి మళ్ళీ సందులలో మళ్ళీ గవ్వే పనులు మేము చేస్తలేము. ఆయన కూడా అదే చేసిండు, గుళ్ళని తిట్టిండు, గుళ్ళకు వచ్చిండు. నువ్వు కూడా దర్గాల్ని తిట్టిండ్రు, మసీద్లను తిట్టిండ్రు, మళ్ళీ మసీద్లకు పోయిండు. ఇలా మధ్యలో మాదే ఎవరు గెలుస్తారు అనేది నిర్ణయం వచ్చిన తర్వాత ఒకటి మీరే చెప్పారు, ఆడ ఓట్లన్నీ గుద్దుకున్నారో లేకపోతే వాళ్ళకి 16 లక్షల ఓట్లు ఉన్నాయి, 13 లక్షల ఓట్లు ఉన్నాయి మైనార్టీ ఓట్లు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెయ్యరు. హిందువులే 6 లక్షల దగ్గర ఉన్నట్టున్నాయి, అందులో పోలైందే 50%, 6-7 లక్షలు ఉన్నట్టున్నాయి. మరి ముస్లిమ్స్ నీ కోటేపై హిందువులంతా మన కోటేసారు అనుకుందాం నీకు, అందులో 50% పోలైనా 3 లక్షల ఓట్లు, వాళ్ళకున్నటువంటి 13 లక్షల ఓటర్లలో 50% పోలైనా 50% పోలయ్యి అందులో ఒక 70% ఓట్లు వాళ్ళకి పడ్డా కూడా 70-80% పడ్డా కూడా వాళ్ళకే మెజార్టీ ఎక్కువ వస్తుంది. మా క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ, మా క్యాండిడేట్ కూడా గెలవచ్చు కదా, మా క్యాండిడేట్ కూడా మైనార్టీ క్యాండిడేటే, మా క్యాండిడేట్ కూడా గెలవచ్చు, దాంట్లో ఏమున్నది. 13 లక్షల ఓట్లలో మా క్యాండిడేట్కి 5.5 లక్షలు 6 లక్షలు వచ్చినా మా క్యాండిడేట్ కూడా గెలుస్తాడు కదా, 50% ఓట్లు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు కాబట్టి మాకు మహిళల ఓటు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే 13 లక్షలలో 50% పోలైనా మాకు కూడా అయ్యి ఉండొచ్చు కదా, మా అభ్యర్థికి కూడా అయ్యి ఉండొచ్చు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు అని అంటున్నారు. హామీలు ఆల్రెడీ ఇచ్చేసినాం, మళ్ళీ ఏం జాప్యం? హామీలు అమలు పరచడంలో ఎవరన్నారు చెప్తే వాళ్ళ గురించి చెప్పి ఫస్ట్ 100 days లో చేస్తామని చెప్పేసి మళ్ళీ August 15 దాకా వెళ్ళిపోయింది. ఎందుకు పోస్ట్పోన్మెంట్, ఎందుకు రాగానే ఇస్తామని చెప్పిన వాళ్ళు పోస్ట్పోన్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఒకటమ్మా, మేము ఇస్తామన్నవి పూర్తిగా నెరవేరుస్తాము, ఆలస్యమైంది మేమేం అనలేదు కదా, మీలాగా దొంగచాటు ముసుగులలో దొంగచాటు వ్యవహారాలు మేము చేస్తలేం కదా. మేము అప్పుడు చెప్పినాము, ఈరోజు చెప్పినాము, ఇస్తామన్నాము పూర్తిగా. అందులో 5 హామీలు మీరైతే వందలు పెట్టినరు, ఇద్దరు కలిసి 10 ఏళ్ళైనా ఒకటి పూర్తి చేయలేదు. మేము వచ్చిన 24 గంటలలో 48 గంటలలో ఈరోజు బస్సుకి ఆర్టీసీకి ఎంత లాభం ఉందో తెలుసా? 400 కోట్ల రూపాయలు మేము ఆర్టీసీకి గడుతున్నాం. అంటే 400 కోట్ల రూపాయల విలువైన టికెట్లు ఈరోజు మహిళలు వినియోగించుకున్నారు ఉచిత ప్రయాణాన్ని. అది అన్నిటికన్నా ఎక్కువగా పెద్ద మొత్తంలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకంలో పెద్దది. ఆర్టీసీకి లాభదాయకమైనది. గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండే ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎంతోమంది ధర్నాలు చేసి చచ్చిపోయినరు. ఆర్టీసీకి ఈరోజు లాభంలోకి వెళ్ళిపోయింది. 5 నెలలనే 5×4=20 అంటే 2000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈరోజు అదనంగా ఆర్టీసీ కల్పించిందంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే. రెండవది, అదే 48 గంటల్లో ఆరోగ్యశ్రీని ప్రకటించి 10 లక్షలకు ఇన్సూరెన్స్ రూపంలో 10 లక్షల వరకు
ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా ట్రీట్మెంట్ చేసుకోవడానికి. మూడోది 200 యూనిట్ల ఉచిత కరెంటుని. కరెంటు కోతలు ఎక్కువగా ఉంటున్నాయి అని ఎక్కడికన్నా రమ్మనమ్మా, ఎక్కడికన్నా ఏ ఊరికన్నా పోదాము. కరెంటు కోత వేరు, కరెంటు అంటే పవర్ కట్ వేరే, పవర్ అప్పుడప్పుడు పోవడం వేరే. అది 1,00,000 కారణాలు ఉండొచ్చు. అక్కడ వర్షం పడో, లేకపోతే ట్రాన్స్ఫారం పాడయ్యో, లేకపోతే కొత్త కనెక్షన్ ఇవ్వడం కోసమో, లేకపోతే చిన్న చిన్న ఏదన్నా మెయింటెనెన్స్ కోసమో పోవడం వేరే. దాన్ని పవర్ కట్ ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పవర్ కట్ ఉన్నదని చూపించడం అది తప్పు అంటున్నా నేను. మీరు చూడండి లాస్ట్ ఇయర్ ఒక్కసారి కన్జంప్షన్ చూడండి, పవర్ ఎంత ఉందో లాస్ట్ వీక్కి కంపేర్ విత్ లాస్ట్ ఇయర్. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంపేర్ చేసి చూడండి, ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది పవర్ అని అంటే డెఫినెట్గా మేము ఎక్కువ ఇస్తున్నట్టే కదా. మరి ఆ మాత్రం కూడా సెన్స్ లేనోళ్ళు ఏది పడితే అది సోయి లేకుండా ఒకటి నోటికి వచ్చిందల్లా వాగేస్తే అయిపోతుంది. అదే అంటున్నా, నోటికి వచ్చినట్లా వాగితే మొన్న అన్నాడు చూడండి సూర్యాపేటలో రైతు ఆ మధ్యకాలంలో పోయినప్పుడు, అల్లుడు పోయి 40 మంది అన్నాడు, మా అమ్మ వచ్చి 150 మంది అన్నాడు. అసలు లెక్క పత్రాలు వాళ్ళ దగ్గర ఉండవు, ఏది నోటికి వస్తే అది వాగుతారు, లెక్కలేనని అబద్ధాలు మాట్లాడతారు. హరీష్ రావు గారు నేను రాజీనామా చేస్తా అని చెప్పింది అంటారా? మేమన్నాం రాజీనామా పత్రం జేబులోనే పెట్టుకొని తీరు, మేము అమలు చేయకపోతే నువ్వు చెప్పింది మేము వింటాం, మేము అమలు చేస్తే నువ్వు ఇమీడియట్గా రాజీనామా చెయ్యి, అది పత్రాన్ని రెడీ పెట్టుకో. ఎందుకంటే గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి లెటర్ కరెక్ట్గా లేదు, అది ఏదో ఉట్టిగా మామూలుగా అందరి ముంగలు ఏదో కాస్త బిల్డప్లు ఇవ్వాలని ఏవేవో రాసుకొని వచ్చిండు. అందులో పథకాల గురించి రాస్తారా? దాంట్లో ఎవడన్నా రాజీనామా చేస్తే ఒక్క లైన్లో రాస్తారు, నేను రాజీనామా చేస్తున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల అని దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లో రాయకుండా ఇష్టం వచ్చినట్లు రాసేసి నేను రాజీనామా చేస్తున్నాను అమరవీరుల స్తూపం కాడ నిలబడి సవాల్ చేస్తే సరిపోతుందా? మా రేవంత్ రెడ్డి గారు కాదు, మా నాయకులు మా కార్యకర్తలకు కూడా అన్నీ తెలుసా. చిన్న చిన్న పోరగానికి అడిగినా చెప్తారు. రాజీనామా పత్రంలో అమలు కానీ హామీలు అని ఎవడన్నా రాస్తారా? రాజీనామా చెయ్యని రాస్తారు. అవన్నీ నీకెందుకు, నువ్వేం చేయాలనుకుంటున్నావు గవర్నర్ పోయి సమర్పించు. ఎందుకు ఇచ్చిరాళ్ళాడు గవర్నర్కి? మరి అమరవీరుల స్తూపంకి ఇస్తే వాళ్ళు తీసుకొని రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికి కూడా అంటున్నాం, మేము అందరం చూసినాం, బహిరంగంగానే రాజీనామా చేస్తాను, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత నువ్వు రాజీనామా చెయ్యి, సిద్దిపేటకు పట్టిన దరిద్రం చీడ పోతుంది అని మేము చెప్తున్నాం. ఆల్రెడీ 75% పోయింది దరిద్రం. అందరూ ఓడిపోవడం ఒక దరిద్రం అయితే, గెలవకుండా ఓడిపోయిన ఒక ధర్మం అయితే, ప్రభుత్వం పడగొట్టడం ఒక దరిద్రం, నాశనం చేయడం, దరిద్రాన్ని సర్వనాశనం చేసిన ఒక పార్టీని ఈరోజు లేకుండా చేయడం ఒకటి తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక ఇప్పుడు ఇంకా చెడిపోకుండా ముందే ఆ పుణ్యాన్ని కాపాడుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అస్సలు మీరన్నా తీసుకొని పెట్టండి, హరీష్ రావుది లెటర్ తీసుకొని పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన రాజీనామా పత్రం మీద సంతకం ఉంది కదా, ఫలానా డేట్ రోజు మేము రైతు రుణమాఫీ చేసి 15,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లలో వేసి రైతు బంధు ఆల్రెడీ రైతు బంధు వేసేసినాం. ఇంకేమన్నా మేము ఇస్తాన్న హామీలు నెరవేర్చిన రోజు నువ్వు నెరవేర్చిన తర్వాత ఇమీడియట్గా రాజీనామా యాక్సెప్ట్ చేయాలని మీ ఆర్టీవీ ద్వారా కూడా నేను కోరుతున్నాను. ఫైనల్గా ఎవరు ప్రధాని కాబోతున్నారు? ఇంకెవరైతే రాహుల్ గాంధీ గారు. మోడీ కరిష్మా ఎక్కువగా ఉంది కదా, ఎక్కడ ఉంటుంది అది? చరిష్మా లేదు, గరిష్మా లేదు. నేనేమనుకుంటున్నా అంటే భారతదేశంలో పని అయిపోయింది, పాకిస్తాన్కో శ్రీలంకకో పోయి పోటీ చేసే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకోసం అంటున్నా ఈ మాట అనంటే, ఉత్తర తెలంగాణలో ఇప్పుడు 50% వ్యతిరేకత వచ్చింది. దక్షిణ తెలంగాణలో ఉన్న రాష్ట్రాలన్నీ బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఒకటే, బీజేపీకి అనుకూలంగా లేవు. 2 రాష్ట్రాలలో కాస్త కుస్తో కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో కూడా పోయినసారి 1 మాకు వస్తే మిగతా సీట్లన్నీ వాళ్ళకు వచ్చినాయి, 28 అనుకుంటా, అక్కడ మిగతా సీట్లన్నీ వాళ్ళకి వచ్చినాయి. ఈసారి రివర్స్ అవుతుంది, 20-22 సీట్లు మాకు వస్తున్నాయి. అక్కడ ఒక 5-6, తెలంగాణలో ఒక 4-5 వస్తే ఇక మిగతా అన్నీ ఏడు నుంచి తీసుకొస్తాం. 130 స్థానాలు మన సౌత్ ఇండియాలో 129 ఎన్ని ఉన్నాయి, అందులో నుంచే 120 స్థానాలు కోల్పోతున్నాం. ఇక ఆంధ్రాలో ఉత్తర భారతదేశంలో చూస్తే పంజాబ్లో ఖతమైపోతున్నారు, ఉత్తరప్రదేశ్లో సగానికి సగం సీట్లు పోతున్నాయని ఉన్నది, అస్సాంలో రావట్లేదు, బీహార్లో రావట్లేదు, పశ్చిమ బెంగాల్లో రావట్లేదు, రాజస్థాన్లో పూర్తి స్థాయిలో రావట్లేదు, ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో రావట్లేదు, ఆ సిస్టర్స్ స్టేట్స్ ఉన్న 7 రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో రావట్లేదు, గుజరాత్లో చక్కగా రావట్లేదు. గుజరాత్లో వస్తుండొచ్చు వాళ్ళకు 2-3 సీట్లన్నా మైనస్ అవుతున్నాయి. ఇట్లా ప్రతి చోట మైనస్ అయిన తర్వాత 400 సీట్లు ఏడా? ఇవన్నీ చెప్తేనే నేను ఉత్తర భారతదేశం చూస్తే ఆడొక 150 నుంచి 200 సీట్ల వరకు పోతున్నాయి ఆడ. ఇంకెక్కడ అబ్కి బార్ 400 అబ్కి బార్ 200 అని మేము అంటున్నాం. అలాగట్లా
మాధవీలత గారు మహారాష్ట్ర ప్రచారంకి వెళ్తున్నారని కూడా అంటున్నారు. ఎట్లా మీరు ఏమంటారు దానిపైన? నేనంట తన ఇల్లు తను చక్క పెట్టుకొని పక్కింటోళ్ళ ఇల్లు సదిరితే బాగుంటుందని నేను అంటున్నా. ఆమెకి ప్రచారానికి పోయేటప్పుడు ఒక మహిళగా నిన్ను గౌరవిస్తానని ఇందాకనే చెప్పిన. మీ రాజాసింగ్ తిట్టిండు, మొగోడే లేకుండేనా ఇంకొకళ్ళకి టికెట్ ఇవ్వడానికి మాధవీలత కిందకి ఇచ్చారు అని ఆయన తిట్టిండు. కానీ నేను దాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వడం ఎదగడం అది వేరే విషయము. మాధవీలత ఈరోజు మోదీ గారిని ఇంత అద్భుతంగా పొగిడినామే. ఆమె పేరేమో ఉంది కదా, సెలబ్రిటీ, పూర్తిగా బిక్నీలు వేసుకొని తిరుగుతుంది కదా బీజేపీ పార్టీలో. లేదు, బిక్నీలు వేసుకొని తిరిగి బీజేపీ పార్టీ నుంచి రాష్ట్రపతి అవార్డు అందుకున్నామే. ఆమెకు చెప్పమ్మా, తెలంగాణలో వచ్చి ఓణీలు వేసుకోవాలి, లంగాలు వేసుకోవాలి, మీ సాంప్రదాయంగా ఉండాలి అన్నావు. మీ ప్రధానమంత్రి మోదీ గారు ఆమెకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చిండ్రు. ఆమె పేరేమో ఉందబ్బా, గుర్తొస్తలేదు. కంగనా రనౌత్. కంగనా రనౌత్వి నేను కొన్ని వేల, అంటే సినిమా ఆమె ప్రొఫెషన్ ఆమె చేసిందేమో, కానీ అట్లాంటి వాళ్ళకు రాష్ట్రపతి అవార్డు ఎందుకు ఇచ్చిందో తెలీదు. 2014 వరకు బిచ్చమేసిన భారతదేశం అని చెప్పినటువంటి ఆమెకి కర్రుగాల్చి వాత ఎందుకు పెట్టలేదు, జైల్లో ఎందుకు పెట్టలేదు ఈ భారతదేశ ప్రభుత్వం అని నేను అడుగుతాను. స్వతంత్రాన్ని అవహేళన అపహాస్యం చేసినటువంటి ఆవిడకి ఎందుకు పెట్టలేదు? నేను అన్నిటికన్నా ముఖ్యం మహారాష్ట్ర పోతున్నావు, నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు అది నీకు తెలుసు, మీ పార్టీకి తెలుసు. కానీ పోయేటప్పుడు ఒక్కసారి మణిపూర్ని మైండ్లో గుర్తుంచుకొని నువ్వు ఈడ నిండుగా వస్త్రాలు వేసుకోవాలని చెప్పినావు. మహారాష్ట్రలో పోయి ప్రచారం చేస్తున్నావు. మణిపూర్ ఘటనని గుర్తు చేసుకో. నగ్నంగా మహిళలకి గుడ్డలిప్పి నడి రోడ్డు మీద ప్రదర్శన చేసి మానభంగం చేసి చంపినటువంటి మణిపూర్ని గుర్తు చేసుకొని మీ మోడీకి ఓటేయమని నువ్వు మహారాష్ట్రలో పోయి అడిగితే బాగుంటుంది. ఎందుకు వేయాలనో ఓటు వాళ్ళు నీకు సమాధానం చెప్తారు, వేయాలన్నా వేయొద్దా అనేది చెప్తారమ్మా. ఒక్కసారి నువ్వు మహిళల సాంప్రదాయం గురించి మాట్లాడినప్పుడు నగ్నంగా ప్రదర్శన చేసినటువంటి నీ ప్రభుత్వము, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వము, ఈరోజు మణిపూర్లో ఆ ఘటన జరిగిన తర్వాత కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. మొండలు గేట్లకు కట్టిండ్రు, కాంపౌండ్ వాళ్ళకు కట్టిండ్రు, రకరకాలుగా హింసలు పెట్టిండ్రు, కొన్ని వందల చర్చిల్ని కాల్చేసిండ్రు, కూల్చేసిండ్రు. ఇవన్నీ కాదు, ముఖ్యంగా మహిళలకు నడి రోడ్డు మీద నగ్నంగా ప్రదర్శన చేసి సామూహిక అత్యాచారం చేసి మర్డర్లు చేసినటువంటి ఘటన మణిపూర్లో. నువ్వు ఒక మహిళగా మహారాష్ట్ర పోతున్నావు. ఈ ఘటనని నీ మైండ్లో గుర్తు చేసుకొని నీ సాటి మహిళలకి చంపేసినటువంటి చరిత్ర మీ డబుల్ ఇంజన్ సర్కార్ది. కాబట్టి ఓటు ఏ రూపంలో అడగాలనో వాళ్ళకు ఒక్కసారి చెప్పి వెళ్ళు. వస్తే మహారాష్ట్రలో మీకేమన్నా ఏం చేస్తారు? ఆ మహారాష్ట్ర మహిళలు చాలా గట్టోళ్ళు అండోయ్. మీరు పోతే మీలాంటి కన్నా ఎక్కువగా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు మహారాష్ట్రలో శివసేనకు చేసినటువంటి అన్యాయం మీ మోదీ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం దగ్గర పోయి నువ్వు ఈరోజు ఓటు అడగడానికి పోతున్నావు కదా. శివసేన తన ఓటుని ఈరోజు శివసేన పార్టీ తన గుర్తుని కూడా లాక్కొని అన్యాయంగా కోర్టుల్లో కూడా వాడుకున్నటువంటి మీ ప్రధాని ఏ విధంగా న్యాయవంతుడో, ఏ విధంగా బుద్ధిమంతుడో, ఏ విధంగా ధర్మాన్ని కాపాడేటట్టుడో. ఇప్పుడు నువ్వు మహారాష్ట్రలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు 4 వీధుల్లో పొంటి తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టర్ హిందువులు మీకేం జవాబు చెప్తున్నారో ఒక్కసారి చూడమ్మా. ఏక్నాథ్ షిండే లాంటి దేశంలో మీరు ఇంకొకళ్ళని తీసుకొని రానియకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు సమాధానం చెప్పబోతున్నారు. అక్కడ మీకు ఉన్నటువంటి స్థానాలని కోల్పోవడం కాదు, సానుభూతి ఓట్లు, సానుభూతి సీట్లు అక్కడ పూర్తిగా కాంగ్రెస్ ఇండియా కూటమికి రాబోతున్నాయి. నువ్వు వెళ్ళి ఏం ప్రచారం చేసినా ఒక్కసారి మైండ్లో మణిపూర్ని గుర్తు చేసుకోవాలని ఈమెకి మాధవీలతకి నేను కోరుతున్నా. నువ్వు మహిళ అని చెప్పుకున్నావు కదా, మీ డీకేఆర్న కూడా మహిళని అవమానిస్తున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు, మహిళా పోటీలో ఉంటే తట్టుకోలేకపోతున్నారు అని మీ ఇద్దరికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. మణిపూర్లో ఆడవాళ్ళు మీకు గుర్తొస్తే ఈ మాట మీరు ఇక్కడ మాట్లాడరు. మణిపూర్ మహిళల్ని మీరు మైండ్లో గుర్తుంచుకొని ఓటు అడగండి అని నేను సవాల్ ఇస్తున్నా మీకు. కేంద్రంలో అధికారానికి వచ్చేది మేమే అని చెప్పేసి కల్వా సుజాత గారు అంటున్నారు. కెమెరామెన్ విజయ్ తో దిల్లీశ్వరి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.